ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాజ్యము గురించి మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన రాజ్యము ఎలాంటిది? దేవుని యొక్క వాక్యములో రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. రోమా పత్రిక దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది. ఇది దేవుని రాజ్యం. దేవుని యొక్క పరలోకము వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు మేము పరలోకం వెళ్ళిపోతాము అనుకుంటారు. చాలా వరకు మనుషులు దేనికి లోబడిపోయారంటే భోజనాలు పెడుతున్నారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం భోజనం ఒక పూట తింటే మళ్ళీ సాయంత్రం తినాలి, నువ్వు తిన్నది అరిగిపోద్ది. కానీ దేవుని వాక్యం పరలోకానికి చేర్చే వరకు నీలో పనిచేస్తూనే ఉంటారు. శరీరము క్షీణించిన తర్వాత ఆయన నీకు మహిమ శరీరం ఒకటి అనుగ్రహించాడు కాబట్టి ఆ శరీరము దేవుని రాజ్యానికి తీసుకెళ్తారు. కేవలము దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏమని రాయబడ్డా అక్కడ? అన్నపానములు కాదు, భోజనము నీరు కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉంది. అంటే నీతిమంతులు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడు గనుక ఆయన్ని వెంబడించేవారు ఎలా ఉండాలి? నీతిమంతులై ఉండాలి. అప్పుడు దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి నువ్వు వెళ్తావు. దేవుడు ఎక్కడైతే నీతి స్థాపన కలిగి ఆయన పరలోకములో ఉన్నాడో ఆ పరలోకములోనికి నువ్వు వెళ్ళటానికి, అందుకే నేను నీతిమంతుడును అన్నాడు. ఆ తర్వాత అన్నది సమాధానం. ఏమని అన్నాడు ఆయన? సమాధానకర్త అయిన దేవుడు. నేను సమాధానానికి కర్తను కానీ అల్లరికి ఇప్పుడు చాలామంది అల్లరికే కర్తగా ఉన్నారు కానీ సమాధానం అనే మనస్సు ఈ లోకంలో ప్రజలకే లేదు. దేవుడు నేను సమాధానానికి కర్తను అన్నాడు. ఆయన ఎక్కడ అల్లరి చేసినట్లు లేవండి. బైబిల్ గ్రంథములో సమాధానం అనే బంధము చేత ముడిపడి ఉండాలి. ఎంతమంది మనము మందిరాల్లో కూడా సమాధానం కలిగి ఉన్నాం? ఇంటిలో ఎంతమంది సమాధానం కలిగి ఉన్నాం? రక్త సంబంధుల మధ్య ఎంతమంది సమాధానం కలిగి ఉన్నాం? మన కుటుంబంలో భార్యాభర్తలు ఎంతమంది సమాధానం కలిగి ఉన్నారు? పిల్లలు తల్లిదండ్రులు ఎంతమంది సమాధానం కలిగి ఉన్నారు అని ప్రశ్నిస్తే చాలా అరుదైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. నా పిల్లలు నా మాట వింటలేదంటే అదొక తల్లి. నా తల్లి ఒకరు నొక్కులాగా చూస్తుందంటారు పిల్లలు. ఇలాగా సమాధానాన్ని పోగొట్టుకుని పరలోక రాజ్యము కంటే లోకములోనే వారి జీవితాలు పొంగిపోతూ ఉన్నాయి, కరిగిపోతూ ఉన్నాయి, చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న సమయమే ఉంది. కానీ నిత్యత్వంలోకి వెళ్ళగలిగిన పరిశుద్ధత వారిలో కనిపించట్లేదు. రెండోదిగా చూస్తే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి దిగొస్తుందని 120 మంది మేడగదులు ఆనాటి కాలంలో వారు కనిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ 40 దినాలైన తర్వాత 10వ దినమున వారికి 10 రోజులు ఉపవాసాలు ఉంటే వారి మీదకి దిగొచ్చింది. అప్పుడు పేతురు మాట్లాడుతుంటే 3,000 మంది ఒక సంఘముగా స్థాపించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమందిలో పరిశుద్ధాత్మ ఉంది? పరిశుద్ధాత్మ ఉంటే పాపం చేయలేరు, పరిశుద్ధాత్మ ఉంటే అబద్ధం ఆడలేరు, పరిశుద్ధాత్మ ఉంటే పక్కవారిని తిట్టలేం, పరిశుద్ధాత్మ ఉంటే ఎవరి మీద నింద మోపం. పరిశుద్ధాత్మ మనకుంటే మన భారమైన పరిచర్యలో దేవునికి మీకు ఒక అనుబంధము కలిగి నువ్వు ప్రార్థిస్తే ఆయన విని నీ ప్రార్థనకి జవాబిస్తూ ఉంటాడు. ఇది అనుభవపూర్వకంగా ప్రభు చెప్తున్న మాటలు. మనము దేవునిలోనికి వచ్చామని అనుకుంటున్నాము, కానీ ఎంతవరకు దేవునికి న్యాయముగా మనం బ్రతుకుతున్నాం? ఎంతమంది దేవుని పరిశుద్ధుడిగా ఆరాధిస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో నేను నీతిగా
మరి పరిపూర్ణంగా, సమాధానముగా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవిస్తున్నాను అని ఒక ప్రశ్న మీరు వేసుకుంటే చాలామంది ఇందులో అన్ఫిట్ అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే మన బాధలు మనల్ని బాధిస్తూ ఉంటాయి కాదని నేను అన్నాను. అందుకే రోమా సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. మరొక మాట మనం చదువుకుందాం. ఏంటి అని అడిగితే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. మీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత చదువుదాం. ప్రియులరా, ఎవరికి వాళ్ళే భక్తి కంటే ఎక్కువగా లోకములో ఉన్న వీటిని ప్రేమించి, లోకములో ఉన్న వాటితో నడుస్తూ, లోకములో ఉన్న మర్యాద చొప్పున వెళ్తూ, దైవ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వ్యక్తులు, పరిశుద్ధులై ఉండవలసిన వ్యక్తులు రాకడికి తనకు తానే ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నారట. దేవుని రాజ్యమును పోగొట్టుకుంటున్నారు అని తెలుస్తుంది. రెండోదిగా, దేవుని రాజ్యము కంటే ఈ లోకములో కనబడే రాజ్యం మీదే మనసు ఎక్కువ పెట్టుకుని వారు దేవుని కంటే సుఖానుభవముగా బ్రతుకుచున్నారని కూడా తెలియతుంది. కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఇంకా కొంచెం కిందకి చదువుదాం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ఫలమిచ్చెను. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవునికి స్తోత్రం. ఘనత, మహిమ. చూడండి, క్షయిత అక్షయితను దాలుస్తుంది. అంటే ఈ అక్షయిత ఎప్పుడు వస్తుందంటే రక్తమాంసములు గల శరీరము పోయినప్పుడు ఆ అక్షయిత నీ ఆత్మకు వచ్చి దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. ఎంత మంచిగా! అప్పుడు వారే నిత్య జీవమును చూస్తారు, కానీ లోకములో ఉన్నవారెవరు ఆ నిత్య జీవాన్ని చూడలేరు. ఆ పరలోకం ఎక్కడుందో చూడలేరు. పరలోకం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ. నీతి, సమాధానం, పరిశుద్ధత. ఈ 3 పరిశుద్ధుల్లో ఉండాలి. దేవుని రాజ్యం వెళ్ళాలి అనుకున్న వారు ఎవరైనా ఈ 3 విషయాల మీద మనసు పెట్టాలి. సమాధానానికి కర్త అయిన యేసు ప్రభు సమాధానంగా ఈ లోకంలో బ్రతికాడే. నేను ఎందుకు నాలో సమాధానం లేదు? ప్రతి వారికి ఎందుకు నేను విరోధంగా ఉండాలి? ప్రతివారు ఎందుకు నాకు మరి నన్ను చూస్తే చాలామంది అసూయపడుతున్నారు. ఎందుకు? నా సమాధానం సరైనది కాదా? లేకపోతే నేను సరైన సమాధానంలో బ్రతకకుండా లోకంలోనే బ్రతుకుతున్నానా అన్న ప్రశ్న మనకు ఉండాలి. నీతి, ఎంతోమంది నీతిమంతులుగా బ్రతకలేకపోతున్నారు. ఏదో కలంకం, ఏదో పాపం, ఏదో శాపం, ఏదో చెప్పలేని పరిస్థితులు వారి కళ్ళ ముందు వారు కనబడుతున్నారు. కనుక దేవుడు నీతిమంతుడిగా ఆయన కనబడితే నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా నువ్వు బతకలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన ఈ విషయంలో లోకమును గురించి ఆయన చాలా చింతిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంత చింత, ఎందుకు అంత బాధ అని మనము దేవుణ్ణి అడిగితే, ఆయన పోలికల్లో చేయబడిన నువ్వు తప్పిపోవటం కానీ, చెడిపోవటం కానీ, నరకానికి వెళ్ళటం కానీ ఆయనకి ఇష్టం లేదు. నేను దిద్దుకుని నీ క్రియలు మంచి క్రియలుగా చేసి దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చేత నిన్ను నింపి నిన్ను తిరిగి మళ్ళీ పరలోకం తీసుకెళ్లాలని ఆశతోనే ఆ పరిశుద్ధాత్మ ఈ రాత్రి నీకు వాక్యమును బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉంది పరలోకం. పరిశుద్ధులకే తప్ప పాపులకి పరలోకంలో చోటు లేదు. ఇప్పుడు పరిశుద్ధులందరూ ఎక్కడి వారంటే పరలోకానికి సంబంధించారు. పాపులందరూ ఎక్కడికి సంబంధించిన నిత్య నరకానికి సంబంధించారు. అందుకే ఆయన అంటాడు, నీవు కింద రాయబడిన 3 మాటలు చక్కగా చెప్తాయి, నిత్య జీవములకి తీసుకెళ్తాయి. ఏంటి ఆ 3 మాటలు? మళ్ళీ ఒకసారి చదవరు తల్లి. సత్క్రియలు ఓపికగా చెప్పున చేయుచు మహిమతోను, ఘనతతోను, అక్షయత చేతను నిత్య జీవము. మహిమ, ఘనత, అక్షయత. క్రియలు ఎలా చేయాలంట?
సత్క్రియలు చేయాలి, అంటే మంచి క్రియలు చేయాలి. పాపపు క్రియలు కాదు, దుర్మార్గపు క్రియలు కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతతో నువ్వు కట్టబడినప్పుడు నీ క్రియలు ఎలా ఉండాలంటే సత్క్రియలై ఉండాలి, మంచి క్రియలై ఉండాలి. నేను చూసినప్పుడల్లా దేవుడు సంతోషించాలి, కానీ మోసకరమైన వ్యక్తి అని అనకూడదు, పాపములో ఉన్న వ్యక్తి అని అనకూడదు, పాపములోనే మాట్లాడుతూ దేవుడిలోని కూడా ఉంటుంది అని అనకూడదు. ఆయన దేవుడా లోకమా, రెండు మార్గాల్లో నేను పెట్టాడు, ఏది కావాలో ఆలోచించి అన్నాడు. నేనైతే జీవంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, మరి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అది మీ మనసును బట్టి ఉంటుంది. నేనైతే పరిశుద్ధుల రాజ్యం నాకు కావాలి, నా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనతో నేను నీతిగల రాజ్యంలో ఆయన పాటు ఉండాలని ఆశ ఉంది. అయితే నీకు ఎలా ఉంది, దేవుడు నేను ఎలా చూస్తున్నాడు, దేవుడికి నువ్వు ఎలాగున్నావు, దేవుడు నిన్ను చూసి సంతోషించే భక్తి నీలో ఉందా, విశ్వాసం నీలో ఉందా, నమ్మకంగా నువ్వు దేవుని మందిరం ఉండగలిగావా, నమ్మకంగా అన్ని కార్యాలు చేయగలిగావా, నమ్మకంగా దేవుని పక్షాన ఉన్నావా, అంతా ఇక్కడే అన్నట్టు ఉంటున్నాము. కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు అదే 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు చాలా ఇసుకుపోయి ఉన్నాడు. 8వ మాట చదువుదాం. వారు కఠిన శక్తులైరి, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చాలు, దేవుడికి ఎందుకు వచ్చింది కోపం? అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని గురించి చెప్తున్నాడు. రోమీలు ఎలా ఉన్నారయ్యా, రోమీలు చేసే పని ఏంటయ్యా, రోమీలుకున్న బ్రతుకేంటయ్యా అని మనం ఇక్కడ ఆలోచిస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, వారికి చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. ఎవరిచ్చారు? ఇప్పుడు చాలామంది గుళ్ళోకి వచ్చి ఎందుకు నిద్రపోతారు అనుకుంటున్నా? చెప్పండి, ఎందుకు నిద్రపోతారు? గుళ్ళోకి వచ్చి నిద్రపోయే వాళ్ళందరికీ ఆత్మ ఇచ్చాడు దేవుడు. వాళ్ళ మనసు ఎలాంటిది? మత్తులాంటి మనసు. ఇక్కడికి వత్తమే కానీ వినరు, వాళ్ళు నిద్రపోతానే ఉంటారు. వాళ్ళ చెవులకి ఏమి బుర్రకెక్కనే ఎక్కదు. వారి కంటితో చూస్తున్నట్టుగా కనబడతారు, కానీ అసలు కంటిలో చూసిన దాన్ని ఒక్కసారి వారి హృదయములకు రమ్మన్నా రాదు. ఇలాంటి బతుకుతున్నారు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. నిద్ర కలిగిన మనసు, మత్తుతో కూడిన మనసు. అని దేవుడు ఎందుకు ఇలా మనస్సు మత్తుగా ఉందన్నాడంటే, గ్రహింపు లేని హృదయం వారిలో ఉంది కాబట్టి వాళ్ళ మనస్సు ఎలా అయిపోయిందంట? మత్తుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. వారికి మత్తుతనమే. గుళ్ళో కూర్చుని నిద్రపోతారా, పీట మీద కూర్చుని నిద్రపోతారా, నిద్రపోతే వెనక్కి పడిపోయి కూడా నిద్ర వాళ్ళు ఉన్నారు. కొంతమంది ముసుగు ముందుకు లాక్కుని నిద్ర వాళ్ళు ఉన్నారు. ఏమంటే దీర్ఘకాల ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు మీకోసం, వాక్యం నడిపింపు బాగా వస్తుందని. ఏంటి ముసుగు ముందుకేసుకుంటే నిద్ర వస్తుంది కానీ నడిపింపు కలిగిన ప్రార్థన వస్తుందా? ఎంత బాగా మాట్లాడతారండి. సంఘానికి ఉన్న లక్షణాలు పరిశుద్ధంగా ఉండాలి, కానీ ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయన చాలా బాగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాను వారికి. అంటే వాళ్ళ లిస్టు దేవుని లిస్టులో ఉన్నట్ట పోయినట్ట? లేరెళ్ళ దేవుని లిస్టులో లేని వాళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కూడా వీళ్ళకి సంబంధము లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది గ్రామాలమే కాదు ప్రపంచం అంతా మనం చూస్తే దేవుణ్ణి ఆరాధిస్తున్నామన్న పేరు ఉంది, కానీ చాలామంది ఎక్కడున్నారంటే మత్తులోనే బతుకుతూ ఉన్నారు. ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ మాట చదువు. ద్వితీయోపదేశకాండము, అయిన గ్రహించే హృదయము, చూసి కన్నులను, వినే చెవులను యెహోవా నేటి వరకు అది ఎందుకు ఇవ్వలేదు? నీ మనస్సు ఎలాంటిదో చూసిన దేవుడు నువ్వు గుళ్ళో ఉన్నా ఒకటే, లోకంలో ఉన్నా ఒకటే.
లోకములోను దేవుళ్ళలోను కలిసిపోయి బతుకుతున్నావు తప్ప నా వాక్యం విషయంలో కానీ నా ప్రార్థన విషయంలో కానీ నీ కన్నులు ఎప్పుడు మూసుకునే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యందు నీకేమాత్రము పరిశుద్ధత లేదు గనుక నీ కన్నులు ఏం చేశాను, నేను మూసివేశాను అన్నాడు. నీ చెవులు ఏం చేశాను, వినపడుకోకుండా చేశాను అన్నాడు. ఎందుకు ఎలా చేయాలి దేవుడు? ఒక ప్రశ్న మీరు ఆలోచించండి. ఎందుకు ఎలా చేయాలి దేవుడు? అమ్మా, దేవుడికి అందరూ సమానమే. దేవుడికి ఎవరో అందరూ సమానమే. బోధించేవారికి అంత ఆశీర్వాదమో, వినేవారికి కూడా అంతే ఆశీర్వాదం, ప్రార్థించేవారికి కూడా. అదే యెషయా గ్రంథం 29:10 కూడా చదువు. యెషయా గ్రంథము 29:10 యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, నీకు నేత్రములుగా ఉన్నా దేవునికి స్తోత్రం. ప్రవక్తల మాట కూడా ఆ రోజు విన్న జనమేమేళ్ళ ఏం ఆత్మ వచ్చిందంట మెలక? ఎలాంటి ఆత్మ? ఇంకా లిగుతారా? నోవహు కాలం వచ్చే వరకు కళ్ళు ఎవరికి కానీ బయట చూపులు ఆనలేదంట. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోయేదాకా ఎవడి కళ్ళు కనబడలేదు, ఎవడి చెవులు వినబడలేదు. నోవహు అంట వాడెక్కడుందని పరుగులు పెట్టారు. ఏ ఆత్మ వస్తుంది చెప్పండి మీకు? మీరు పరిశుద్ధతను కోల్పోతే ఏ ఆత్మ వస్తుంది? గాఢ నిద్ర ఆత్మ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా నీ బతుకంతా చీకటే, ఎలుగన్నది ఇంకా తెలియనే. ఎప్పుడు 360 రోజులు చూడండి, మందు తాగి తోలతో వెళ్తారు, చూసారా? వాళ్ళని ఎప్పుడైనా చూసారా? వాళ్ళని ఎప్పుడైనా కనపడ్డారు మీకు? నిద్రమత్తులు వెళ్ళినట్టు వెళ్తారా, మంచిగా వెళ్తారా? ఎప్పుడు మత్తు ఎక్కిందంటారు, చూసావా? మత్తు ఎక్కినోడు ఎలాగెళ్తాడు? తూలిపోతా. నేను బండి వేసుకొస్తుంటే ఒకడానికి రోడ్డుకి అడ్డంగా వచ్చేసాడు, పైకి ఏం వేసుకుని, సైకిల్ వేసుకుని. ఆ సైకిల్ ఎట్టి వెళ్తుందో తెలియట్లేదు. ఈడెవడో నా మీద పడితే ఇప్పుడు నేను ఇవ్వాలి, ఎందుకు వచ్చిందో బాబు అని బైక్ వేసి అలాగ నుంచున్నాను. వెళ్ళి అల్లింబుల్లో పడిపోయాడు ఆ కాళ్ళ పక్కన. సైకిల్ కూడా తొక్కలేనంత మత్తు. అలాంటి గాఢలోనికి, గాఢంధకారంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు ప్రజలు. వారు కన్నులు ఉన్నాయి, చూస్తున్నారు, అయినా పక్కకి వెళ్ళి పడిపోయాడు. అంటే ఏం లేనట్టు అతనికి మెలకు లేదు. ఇంకా చెప్పాలంటే అంతే. రోడ్డు ఆంతందో లేదో తెలియట్లేదు. చెవులు వచ్చి కూడా వస్తున్నాడు, వినబడుతున్నాయో లేదో తెలియదు. వెళ్ళి అమాంతంగా పడిపోయాడు. లేచుకున్నాడు, మళ్ళీ లేచుకుని సైకిల్ పెట్టుకుని మళ్ళీ రోడ్డు మీదకే వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా పడ్డాడానికి కాడి మీద ఇప్పుడు బాగు చేయించింది ఎవరో? ఎవడు పడితే వాడు బాగు చేయించాలండి. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన రోజులు అంటే ఇవి. అప్పుడు నేను అనుకున్నాను, సర్లే ఎట్టి వెళ్తాడని అక్కడే నుంచి చూస్తున్నాను. మళ్ళా వెళ్ళి అక్కడ ఏదో చిరుకు మిషన్ బండి ఉంటుంది, దాన్ని గుర్తేసి పడిపోయాడు. ఇంకా లేగలేదు. నేను వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఇంక అనవసరం. గాఢ నిద్ర ఆత్మలు వచ్చేసిన జనాల కంటే చెడిపోయే బుద్ధులు వచ్చినాయి అని చెప్తున్నాడు దేవుడు. మనిషి మాట వినని కాలం వచ్చిందని చెప్తున్నాడు. మనిషి దైవత్వాన్ని వెదకలేని స్థితిలో ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని యొద్దకు రమ్మంటే రాకుండా లోకంలోనే కలిసి బ్రతుకుతామన్న రోజుల్లోకి వారు వెళ్ళిపోయారు. కాబట్టి వారు దేవుని మాట వారి చెవులకి ఎక్కటం లేదు, వినబట్టం లేదు. వారు ఏమాత్రం కూడా దేవునికి ఉపయోగము లేని మనుషులు అయిపోయారని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి కన్నులు మనకి అవసరమా? అలాంటి చెవులు మనకు అవసరమా? అలాంటి హృదయం మనకు అవసరమా? ఒకసారి ఆలోచిస్తే మన జీవితం ఏమిటో ఆయన చెప్తున్నాడు. దేవుని రాజ్యం, మళ్ళీ మూలవాక్యానికి వెళ్తున్నాను. దేవుని రాజ్యం ఎలాంటిదంట? అన్నపానములు కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. పరలోకము నా దేశము, పరదేశి నిలయ మాయలోకమిగా నేను యాత్ర కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసన్నతమైనది ఈ లోకము. పరిశుద్ధులు ఎల్లరనే అక్కడ నేను చూచెదను, పరిశుద్ధుల ఎల్లరనే అక్కడ నేను చూచెదను. పరలోకము నా దేశము, పరదేశి నిలయ మాయలోకమిగానే యాత్ర కూడాను. మరి పరం ఎక్కడదే? అక్కడే ఉన్నారండి పరిశుద్ధులు. ఆ వెళ్తే పరిశుద్ధులు కనబడ్డారు, పాపులు కనపడలేదు ఎవరికి. దేవునికి స్తోత్రం. అందమైన పట్టణం. ఏ పట్టణం? పరలోక పట్టణం. ఇక్కడ ఏముంది? సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, గుంటలు పడిపోయిన రోడ్లు,
వెళ్ళలేని రోడ్లు ఎక్కడ పడిపోతామో తెలీదు. మీకు ఈ రోడ్డు వేయించక ముందు ఈ రోడ్డు ఇక్కడి నుంచి నవడూరుకి వెళ్తే నొప్పులు వస్తున్న గర్భిణీ స్త్రీ మధ్యలోనే డెలివరీ అయిపోయింది ఒక ఆవిడకి. అంటే అన్ని కుతపలు అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. ఆటోలో కూర్చున్నోడు పక్కకు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మంచి రోడ్డు వేశారు. ఇప్పుడు మళ్ళీ సగం లెక్క ఏమైపోయింది, గుంటలో పడిపోయింది. కానీ నా పరలోక రాజ్యంలో అలాంటి పరిస్థితి లేదట. శుద్ధ సువర్ణముతో రోడ్లు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. శుద్ధ సువర్ణం, మంచి చక్కటి బంగారమే ఉందంట. పరలోకం అంతా ఏముంది, బంగారమే ఉంది. ఇక్కడేమో మీ ఎత్తి మీద కూర్చుంది, పరలోకంలో కాలు కింద ఉంది. మీ ముక్కులకి చెవులకి మెల్లో కూర్చున్న వల్లనే 77,000 అయిపోయింది. ఏది బంగారం, 10 గ్రాములు బంగారం ఎంత, 77,000. ఇంకో 2,000 3,000 కలుపుకుంటే వట్రంగా 80 అవుతుంది. మళ్ళా 2026 వచ్చేటాడికి 1,00,000 ఉద్యమం. ఎంత పెరిగిపోతుందో చూడు. మరి బంగారానికి అంత విలువ ఉన్నప్పుడు పరలోక రాజ్యం విలువైంది కదా. మరి విలువైన రాజ్యాన్ని ఎత్తుక్కోవటం మానేసి తింగర్ రోడ్లో ఉన్న ఈ లోకం గురించి ఎత్తుకుంటున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు ఈ జనం. పరలోకంలో పరిశుద్ధత ఉంది, ఈ లోకంలో పాపం ఉంది. పరలోకంలో ఆనందమే పరమానందం ఉంది, ఈ లోకంలో తిడతా ఏడుతా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి పరలోకానికి చాలా తేడా. అందుకనే నువ్వు ఆత్మీకంగా పరలోకానికి వెళ్ళాలంటే, అందుకే దేవుని రాజ్యం అన్నపానములు కాదు, తినటం తాగటం నిద్రపోవటం ఇది కాదు. పరిశుద్ధత చూడండి ఏమన్నాడు ఆయన, నీతి సమాధానం పరిశుద్ధత. ఈ మూడే పరలోక రాజ్యానికి చెందుతాయి. పరిశుద్ధులు ఎవరున్నా పరలోకానికి వెళ్తారు, నీతిమంతులు ఎవరున్నా పరలోకానికి వెళ్తారు, పరిశుద్ధాత్మలు ఆనందించేవారు ఎవరన్నా పరలోకానికి వెళ్తారు. ఈ కర్మవలి పని ఏమన్నా అని చెప్పలేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరూ తప్పిపోతున్న వారే. అందరూ మొదట బాగానే బైబిల్ పట్టుకుని అయ్యా నాకు మారుమనసు వచ్చింది బాప్తీసం కాలన్న వాళ్ళే రాగా ఏమైపోతున్నారో, లోకంలో సగము దేవునిలో సగము. అందుకే సాతాను ఏం చేసిందంటే, నీకు దైవకము ఒంటు పట్టదో, లోకమే ఒంటు పడుతుంది. అందుకని సాతానికి అప్పగించేసినప్పుడు చెవులు పనిచేయట్లేదు, కళ్ళు కనబడటం లేదు, మనం అనుకున్నది ఏది హృదయంలో ఉండటం లేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆలోచించి ఇంకొక మాట చదువుకుందాం చూడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం కాదు 15వ వచనం దాకా చదువు. ఇది చెప్పి ముగిస్తాను. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములాయను, వారు తన కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు వినేవారే కానీ గ్రహింపరు. ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? ఈ తరం వారు అలాగ ఉన్నారట. ఈ తరంలో ఉన్నవారు ఎలా ఉన్నారంట? గ్రహింపు. అన్నీ కళ్ళెట్టు చూస్తున్నారు, చెవులెట్టి వింటున్నారు, కాళ్ళెట్టి నడుస్తున్నారు, కానీ వారు హృదయం ఏమైందట? క్రొవ్వు చేసుకున్నారట. దేవుని కార్యాలు చూడలేనంత భయంకరమైన లోక కార్యాల వైపు వారు మనసు తిప్పేశారట. అందుకని దేవుడు వారిని చూస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభు ఉపమాన రీతిగా మత్తయి భక్తుడికి చెప్తున్న మాటలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, వారి జీవితం ఎలాంటిదని అడిగితే పనికి రానిది అయిపోయింది. ఏమైపోయింది? పనికి రాని బ్రతుకు. పరలోకానికి వెళ్ళాలి అన్న వారికి పరిశుద్ధత అవసరం. ఇలా చూసి ఇని మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ దగ్గర ఏమాత్రం భక్తి లేదు. దేవుడు చెప్పినట్లుగా వీళ్ళ మనస్సు హృదయం క్రొవ్వి దేవుని మాట అనుకున్నట్టు కాఠిన్యమును పొందుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. రోమాపత్రికలు చెప్పాడు కదా, వీరు కాఠిన్యమును, వీరు మార్పు పొందిన హృదయమును ఏమయ్యాడు? భయంకరంగా చెప్పుకొచ్చాడంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అంత భయంకరమైన దినాలలో ఉన్నాము. పరలోక రాజ్యము నీకు దగ్గరలో ఉంది. కృపాకాలం దాటిపోతే ఇంకా నీకు పరలోక రాజ్యం దొరకమన్నా దొరకదు, మారు మనసు పొందుదామన్నా దొరకదు, పొందటానికి వీలు ఉండదు. భయంకరమైన రోజుల్లోకి మనము
వచ్చేసాం. స్వార్థం లేకోకుండా ఎవరు ఉండరండి. స్వార్థంతో కూడిన జీవితాలు మనుషుల్లో ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, మారు మనసు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందగానే ఆయన నీతి, ఆయన సమాధానం, ఆయన పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. ఈ మూడు మీలో ఉంటే దేవుని నిత్య జీవం ఇచ్చే పరలోకం నీ సొంతం అయిపోతుంది. ఈ కాకుకొండగా నేను లోకంలో కొంచెంసేపు ఉంటానండి, బయట కొంచెంసేపు ఉంటానండి, లోకంలోనూ ప్రభువులో కూడా ఉంటానండి, దిమ్మనస్తత్వంతో నేను బ్రతుకుతానండి, ఈ రెండు నాకు అవసరం అండి అంటే నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివు కాదు. అంటే ఎప్పుడు చచ్చిపోయినా డైరెక్ట్ నరకానికే వెళ్ళిపోతావు. ఎంత భక్తి చేసినా సుమా, భక్తిలో పరిశుద్ధత లేనప్పుడు, నీతి లేనప్పుడు, సమాధానము లేనప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అందలి ఆనందము నీలో లేనప్పుడు, పరిశుద్ధాత్మ ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆయన నీతి సమాధానం నీలో ఉంటే నీ ఇచ్చుము సంతోషంగానే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని ప్రభు ఇచ్చాడని ఆనందిస్తూ ఆయన కొరకు పాడుకుంటూ ఉండాలి. ప్రియులారా, అలా పాడుకుంటూ ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పాలి, పరలోకము ఇస్తాడు. ఇప్పుడు పరలోకం మూలవాక్యం ఏంటి చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. మూలవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము మూలవాక్యంగా మనం విన్నామా లేదా? దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము ఆత్మందలి ఆనందమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీకు ఈ రాత్రి ఏం కావాలి చెప్పండి? పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకం కావాలన్న గట్టిగా స్తోత్రం చేయండి. నరకం కూడా కావాలన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చేయండి. లేరు ఎవరు ఇక్కడ? మంచి మెలకుగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. మన దగ్గర వాక్యం చెప్తే అలాగంటే 10 మంది స్తోత్రం అన్నారు. ఎక్కడికి వెళ్తాకే? నరకానికి వెళ్తారు. అమ్మ మంచోళ్ళు రా మీరు, చాలా నిద్రపోతున్నట్టున్నారు. నేను చెప్పిన మాట సరిగ్గా లేదంటే పరలోకానికి వెళ్ళి స్తోత్రం చేయాలి. ముందే అయిపోయిందమ్మా, వెనకాల చేశారు కదా మీరు, అదే ఇది అనుకున్నారా అని చెప్పాను. మాట్లాడక సిగ్గుపడిపోయారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఎవడా? అందుకని మనలో ఏముండాలి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఉండాలి. ప్రార్థన చేసి రాత్రి అద్భుతమైన ఆశ్చర్యకరుడైన దేవుడు నా నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ అందలి ఆనందాన్ని పొందు తల్లి, పొందయ్యా. పరలోకములో ఉన్న దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఈ రాత్రి వాక్యము నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే చెవులుండి వినలేకపోతున్నావు, కన్నులుండి చూడలేకపోతున్నావు, కాళ్ళుండి నడవలేకపోతున్నావు, నాలుగుండి పాడలేకపోతున్నావు. దేవుని మాట కంటే లోకంలో ఎన్నో చేస్తున్నావు, లోక కార్యాలు ఎన్నో చేస్తున్నావు. ఈ రాత్రి అయినా నీ మనసు ప్రభువుకి ఇస్తావా? ప్రభువా, నా జీవితంలో నేను ఎన్నోసార్లు తప్పిపోయానేమో, ఎన్నోసార్లు నేను విడిచి వెళ్ళిపోయానేమో, ఎన్నోసార్లు నీ మాటలు ఎదిరించానేమో, ఎన్నోసార్లు నీ మాట అంటే నాకు భయం లేకుండా బరి తెగించి తిరిగానేమో. ఈ రాత్రి నాతో మాట్లాడాను. నీ మాట నన్ను హెచ్చరించింది. నీ మాట నా జీవితాన్ని బాగు చేయాలయ్యా. ఈ రాత్రి నేను కాక నేను తప్పిపోతే నా కన్నులకి, నా చెవులకి, నా ఆత్మకు, నా మనసుకు గాఢ నిద్ర కలిగి నేనేదో ఒక రోజు ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతానయ్యా. నీ యొక్క నీతి అందలి, సమాధానం అందలి, పరిశుద్ధాత్మ అందలి ఆనందంలో నన్ను పెంచాయ్యా. అటువంటి మంచి జీవితాన్ని నాకు ఇస్తావని ఆశిస్తూ ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచు తండ్రి. నా జీవితంలో నీకెంత దూరం అయిపోయాను, వాక్యము ద్వారా నేను బాధపడుతున్నాను యేసయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడు, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపుడైన తండ్రి నీకు వందనాలు. ఎంతవరకు బిడ్డలతో కలిసి ప్రార్థించటానికి, ఆరాధించటానికి, వాక్యమును ప్రకటించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు, వారందరినీ దర్శించిన ఆయన, వారందరితో మాట్లాడిన ఆయన, వారి పాపక్రియలు పరిపూర్ణమైన ఆత్మ జీవితములకి నడిపించి నీతిలోను, పరిశుద్ధతలోను, సమాధానములోను కూడా వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రభు మహిమ వారిని తాకును కాక, ప్రభు ఆ వాక్యం వారి హృదయాన్ని గుర్తును కాక, వారు ఆత్మలో ఆనందాన్ని కలిగి పాపబీజం యేసు నామములో విడుదల కలుగు కాక అని ప్రార్థిస్తున్నాను. నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించి ఆశీర్వదించి పంపించమని
నా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.